సో ఎవరైతే తెలంగాణ లోపల ఎంసెట్కి అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా సో ఎంసెట్ ఎగ్జామ్కి ఏమేమి తీసుకుపోవాలి అనే ఒక డౌట్ అయితే ఉంటుంది. సో ఈరోజు వీడియో లోపల వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ఎంసెట్ ఎగ్జామ్. సో ఏమేమి డాక్యుమెంట్స్ కావాలని చెప్పాలంటే డీటెయిల్గా మాట్లాడుకుంటాం. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడు. అండ్ బిఫోర్ దట్, హే బడీస్, దిస్ ఇస్ జతిన్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ సిక్ ట్యూటర్. మన ఛానల్ లోపల మనం మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ నోటిఫికేషన్ గురించి వీడియోస్ వేసుకుంటాం. కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకో, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయి. సో ఫస్ట్లీ మనకు ఒక 4 డాక్యుమెంట్స్ అయితే కావాల్సి ఉంటుంది. సో ఈ 4 డాక్యుమెంట్స్ యొక్క ఇంపార్టెన్స్ కూడా నేను చెప్తాను. సో ఫస్ట్ ఏంటంటే హాల్ టికెట్. సో ఈ హాల్ టికెట్ లోపల మనకి మన ఫోటో ఉంటుంది అండ్ మన ఫోటోతో పాటు మన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. అండ్ ద మెయిన్ థింగ్ ఈజ్ నీకు ఎగ్జామ్ సెంటర్ ఉంటుంది. ఎగ్జామ్ సెంటర్తో పాటు ఎగ్జామ్ ఏ టైంకి అని చెప్పి ఉంటుంది. సో మనం అందుకే హాల్ టికెట్ అయితే క్యారీ చేయాల్సి ఉంటుంది. ఒక 2 కాపీస్ ఆఫ్ హాల్ టికెట్ అయితే తీసుకెళ్ళండి. అండ్ ఆఫ్టర్ దట్ ఏంటంటే అప్లికేషన్ ఫామ్. సో అప్లికేషన్ ఫామ్ లోపల మన డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో ఈ అప్లికేషన్ ఫామ్ కూడా మనం తీసుకెళ్ళాలి. సో ఈ అప్లికేషన్ ఫామ్ కూడా ఒక 2 కాపీస్ అయితే తీసుకోవాలి. సో అండ్ కమ్స్ టు థర్డ్ థింగ్, మనకి ఒక ఐడెంటిటీ ప్రూఫ్ కోసం ఐడెంటిటీ కార్డ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఆబ్వియస్లీ ఆధార్ కార్డ్ అందరి దగ్గర ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డ్ కావచ్చు, లేకపోతే పాన్ కార్డ్ కావచ్చు, ఓటర్ ఐడి కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, పాస్పోర్ట్ కావచ్చు తీసుకోవచ్చు. సో ఏమైనా ఒక ఈ 5 డాక్యుమెంట్స్ లోపల ఏదైనా ఒకటి తీసుకోపోయినా కూడా ఏం కాదు. మనం ఇట్లాంటి కంటెంట్ అయితే మస్తు చేసుకున్నాం. సో ఒకసారి ఛానల్ని విజిట్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు నెంబర్ 4, సో 4 డాక్యుమెంట్ ఏంది అనే విషయానికి వస్తే మనకి 4 డాక్యుమెంట్ ఏం తీసుకోవాలంటే ఎవరైతే షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఉంటారో వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి. సో నువ్వు షెడ్యూల్డ్ క్యాస్ట్ అయినా షెడ్యూల్డ్ ట్రైబ్ అయినా అని తెలుసుకోవడానికి క్యారీ చేయాల్సి ఉంటుంది. అవి కూడా ఒక 2 జిరాక్స్లు. సో నువ్వు ఏవైతే డీటెయిల్స్ తీసుకోబోతున్నావు అవన్నీ కూడా 2 కాపీస్ తీసుకోవడానికి ట్రై చేయి. అండ్ దాంతోపాటుగా నువ్వు అడిషనల్గా తీసుకోవాల్సింది ఏంటి అంటే 2 ఫోటోలు. సో దిస్ ఆర్ మ్యాండేటరీ. 2 ఫోటోలు కూడా అవసరం. 2 ఫోటోలు కూడా క్యారీ చేయి. అండ్ దాంతోపాటుగా ఒక 2 పెన్లు అయితే క్యారీ చేయి. సో ఇవన్నీ కూడా మీరైతే క్యారీ చేయాల్సి ఉంటుంది. అండ్ లోపల రఫ్ వర్క్ కోసం మనకైతే పెన్ను రఫ్ వర్క్ కోసం ఒక పేపర్ అయితే ఇస్తారు. అండ్ ఆ పేపర్ అయితే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది తర్వాత. అండ్ పెన్ అయితే మనం తెచ్చుకోవచ్చు. సో అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఓకేనా, ఒకసారి చూసుకొని అండ్ లోపలికి పోయిన తర్వాత ఆటోమేటిక్గా ప్రాసెస్ అవుతాయి. సో బీ కామ్ అండ్ కొంచెం బాగా లైక్ టెన్షన్ కావద్దు అన్న సిచ్యువేషన్ లోపల, మంచిగా కామ్గా జరగాలి ప్రొసీజర్ అన్న సిచ్యువేషన్ లోపల. సో నువ్వు ఒక 1 అవర్ 2 అవర్స్ ముందు ఎగ్జామ్ సెంటర్కి పోతే నీకు ఏంటంటే మెంటల్గా కొంచెం రిలీఫ్ అనేది ఉంటుంది. సో ఆ ఎన్విరాన్మెంట్ అనేది అలవాటు అయిపోతాయి. సో మంచిగా హైడ్రేటెడ్ ఉండు. సో ఇది సమ్మర్ కాబట్టి మంచి హైడ్రేటెడ్ ఉండు, మంచిగా పర్ఫామ్ చేయడానికి ట్రై చేయి. సో డోంట్ స్ట్రెస్ ఓవర్ దట్. ఏదైనా రాకపోయినా కూడా సో నెగిటివ్ మార్క్స్ ఏం లేవు, అదొకటి ప్లస్ పాయింట్ మనకి. సో ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేసిన, కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, చెక్ చేయి. సో మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ హార్డ్ ఉంటుందేమో, మనకి తెలియదు అది ప్రొసీజర్ ఏంది అనే ఒక డౌట్లు ఉంటే మాత్రం కింద డిస్క్రిప్షన్ నేను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏంది, దీన్ని ఎట్లా అటెంప్ట్ చేయాలని చెప్పి చేసిన వీడియో ఒకటి, అది ఒకసారి చెక్ చేయి. ఓకేనా. అండ్ ఫైనల్లీ కొన్ని థింగ్స్ అయితే మనం తీసుకోపోవడానికి ఉండదు లోపలికి. సో ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏవి కూడా తీసుకోపోవడానికి ఉండదు అన్నట్టు. సో లైక్ స్మార్ట్ వాచెస్ కానీ, మొబైల్ ఫోన్స్ కానీ, ఎలక్ట్రానిక్ డివైజెస్ ఏమి ఉన్నా కూడా అవైతే అలో ఉన్నాయి. ఓకేనా. సో ఒకసారి చూసుకోరి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్ వస్తే ఫాలో చేయండి, ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.